తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి రానున్న కాలంలో ఆయన బీజేపీ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఆయన ముందున్న ప్రణాళిక ఏంటి, ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి? రామచంద్రరావు నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు అభినందనలు సార్ మా 99 టీవీ ఛానల్ తరఫున. సో మొత్తానికి చాలామంది హేమహేమిలు పోటీ పడ్డారు, ప్రచారం బాగా జరిగింది. సో చివరిలో మీరున్నారని కూడా ప్రచారం జరిగింది. అనూహ్యంగా మీ పేరు తెరపైకి వచ్చింది. మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నియమించబడడంలో మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇప్పుడు ఇది ఒక పెద్ద బాధ్యత. చాలామంది అవకాశం అనుకుంటారు, ఇది అవకాశం కాదు. చాలామంది అడిగిండొచ్చు. ఎందుకు అడగడానికి కారణం ఉంది, పార్టీ పెరిగింది. మీరు అన్నాడు ఇప్పుడు అధికారంలో రాబోయేటువంటి పార్టీ ఇది. కాబట్టి కాంపిటీషన్ ఒక పోస్ట్కి పెరుగుతుంది, కానీ పోస్ట్ ఒకటే ఉంటుంది. ఆ వచ్చినటువంటి పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. నా మీద కేంద్ర పార్టీ కానీ ఇక రాష్ట్ర పార్టీ కానీ పెట్టిన బాధ్యత. ఈ బాధ్యతని నిర్వహించాలి, వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. సో కాబట్టి ఇది ఒక నా మీద ఉన్నటువంటి ఒక ఈ బాధ్యతని నేను చాలా జాగ్రత్తగా కార్యకర్తల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని, కార్యకర్తల త్యాగాన్ని గుర్తుపెట్టుకొని, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. మీరు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మీ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో ఈ సవాళ్ళన్నింటినీ మీరు బాధ్యతాయుతంగా నెరవేర్స్తాననే కాన్ఫిడెన్స్ మీకుందా? ఏదైతే మరి బీజేపీ అధిష్టానం ఇచ్చిన మేరకు మీరు కార్యకర్తలకు ఏదైతే సభ్యత్వ నమోదం కూడా చేయడంలో కొంత వర్గపోరు నేపథ్యంలో అది ఫుల్ఫిల్ కాలేదంటున్నారు. మరి ఓవరాల్గా సమన్వయం లోపం ఉంది, రాష్ట్ర అధ్యక్ష నియమించకపోవడం అని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు, తర్వాత ఈ ఉప ఎన్నికలు కావచ్చు, రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ, వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొనే పార్టీని పూర్తి స్థాయిలో మరి నెంబర్ 1 స్థానంలో నిలబెడతారా? తప్పకుండా. దీంట్లో జూబ్లీహిల్స్ ఎన్నికలు అఫ్కోర్స్ మాకు అది ఛాలెంజ్. తర్వాత మీరు మెంబర్షిప్ విషయం అన్నారు. 40 lakhs మెంబర్షిప్ అయింది. ఆడ వరగపూర్ వెళ్ళి అందరూ కష్టపడి పనిచేశారు. 40 lakhs మెంబర్షిప్ ఆన్లైన్, అంటే ఏది కూడా బోగస్ లేదు. దాంట్లో మెంబర్షిప్ పెరిగింది. గతం 11 lakhs నుండి 14 lakhs అయినాయి. పార్టీ విస్తరిస్తుంది. సో పార్టీ విస్తరిస్తున్న సమయంలో డెఫినెట్గా నేను పార్టీ ముందు తీసుకోపోయే కదా నాకు ఒక ఆలోచన ఉంది. నాకు అనుభవం కూడా గతంలో పార్టీలో అనేక బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ దీనికి పనికొస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. నేను గతంలో సిటీ ప్రెసిడెంట్గా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా, లీగల్ సెల్ కన్వీనర్గా ఉన్నా, ఆల్ ఇండియా జాయింట్ కన్వీనర్గా ఉన్నా, యువమోర్చా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. నేను రకరకాల బాధ్యతలు ఈ పార్టీలో పనిచేసుకుంటూ ఇంత దూరం వచ్చాను నేను. సో నాకు ఉన్నటువంటి ఒక ఈ అనుభవం తప్పకుండా పార్టీని ముందు తీసుకోపోయే పనిచేస్తాను. అంటే 40 సంవత్సరాల నుంచి మీరు పార్టీలో ఉన్నారు, కార్యకర్తగా మీ ప్రయాణం మొదలుపెట్టారు. సో 40 సంవత్సరాల తర్వాత మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చింది. అప్పుడు కొన్ని రంగాలకు మాత్రమే, అంటే అప్పుడు విద్యార్థుల కోసం కావచ్చు, తర్వాత మీ న్యాయవాదుల కోసం కావచ్చు, ఒక న్యాయవాదిగా మీరు పూర్తి స్థాయిలో ఫుల్ టైం వాళ్ళ కోసం కేటాయించారు. ఇప్పుడు అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు కూడా అన్ని రంగాల విషయంలో కావచ్చు మరి ప్రశ్నించాల్సి ఉంటుంది, పోరాడాల్సి ఉంటుంది. సో అది మీరు బరువుగా ఫీల్ అవుతున్నారా, బాధ్యత ఫీల్ అవుతున్నారా, సంతోషంగా ఫీల్ అవుతున్నారా? అది నాకు ఆల్రెడీ అనుభవం ఉంది కదా. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నేను అన్ని రంగాల మీద మాట్లాడినా. నేను బుక్ ప్రచురించాను. ఏ ఇష్యూ కూడా నేను మాట్లాడలేదు అని లేదు. అన్ని ఇష్యూస్ మీద, అటు రైతుల మీద, విద్యార్థుల మీద, క్రీడాకారుల మీద, అన్ని రంగాల విషయంలో నేను మాట్లాడాను. కాబట్టి నాకు ఒక అవగాహన ఉన్నది కొంత. ఒక విద్యార్థుల కోసమే, ఒక లాయర్ కోసమే కాదు, వాళ్ళతో పాటు సమాజంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఒక వ్యవస్థలో ఉన్న కష్టాలు నష్టాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఏవైతే బాధలు అన్నీ నాకు నా దృష్టికి ఉన్నాయి. నాకు అనుభవం కూడా ఉన్నది. నేను సిటీలో పెరిగినా నాకు గ్రామీణ ప్రాంతాలతో కూడా సంబంధం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మా రూట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది. ఇది డెఫినెట్లీ నాకు నా ఎక్స్పీరియన్స్ అనేది ఉందో పార్టీకి డెఫినెట్గా ఇది పెద్ద అసెట్ అవుతుంది నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, ఇది టఫెస్ట్ జాబ్ ఏం కాదు, ఈజీ జాబ్ అంటారు, అంతే కదా? మీరు నేను ఈజీ అనట్లేదు. నాకు అనుభవం ఉన్నది. ఆ అనుభవాన్ని నేను పార్టీకి ముందు తీసుకుపోయి వాడతానని చెప్పాను. అంతే. కేంద్ర మంత్రిగా ఇది టఫ్ జాబే. ఇది టఫ్ జాబు. టఫ్తో పాటు ఇంకోటి ఉంటుంది. ఇది చాలా బాధ్యతకరమైన, మనం ఎక్కడ కూడా కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీయకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది టఫ్ ఉంటుంది, తిరగటంలో దాంట్లో దీంట్లో ఉంటుంది. రెండోది మధ్యన ఉన్నటువంటి సమయం కానీ కార్యకర్తల మధ్య ఉన్నటువంటి ఒక కష్టాలను గుర్తించడం కానీ, వాళ్ళకు ఉద్యమించేటువంటి విషయంలో కానీ
ప్రభుత్వం వ్యతిరేక పోరాటాల్లో కానీ వీటి నుండి వచ్చే నష్టాలు కష్టాలు అన్నిటి కూడా ఈరోజు నా ఒక బాధ్యత, అవన్నీ కూడా తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇది ఒక ఏదో సులభంగా అయ్యే పని కాదు, ఏదో ఇక ఆర్నమెంటల్ కోసం వచ్చింది కాదు. పార్టీ సేవ, ప్రజాసేవ, దేశ సేవ ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకుని అనేటువంటి జాబ్ ఇది బాధ్యత నాకు. ఇది ఏమి ఏదో ఆషామాషాగా ఉన్న పోస్ట్ కాదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీకు ప్రతిపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇవి చాలా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది, అట్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. ఈ రెండు పార్టీలు కూడా 10 ఏళ్ళు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఏడాదిన్నరగా మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు బలమైన ప్రతిపక్షాలని ఎదుర్కోవడానికి మరి మీ దగ్గర ఉన్న బలమైన ఆయుధాలు ఏంటి, ఏం చెప్తారు? బలమని ఎవరున్నారు? అధికారంలో కాంగ్రెస్ ఉంది సార్, అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరిగినటువంటి దీంట్లో మన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్ మేము గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ సీట్ మేము గెలుచుకున్నాము. అంజిరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్సీగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలిచి రెడ్డి గారు, ఏవే రెడ్డి గారు గెలిచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గెలిచినాం కదా మేము. అయితే బీఆర్ఎస్ పార్టీ కాంటెస్ట్ చేయలేదు. సో ఎక్కడ బీఆర్ఎస్, ఎక్కడ ఈ కాంగ్రెస్? కాబట్టి బీజేపీ విషయంలో మీరు అది ప్రతిపక్షంలో ఉన్నా ఏదైనా బీజేపీ పెరుగుతున్నది. బీజేపీ 3 సీట్లు ఎమ్మెల్సీగా గెలిచింది ఈ యొక్క దీంట్లో. కాబట్టి వాళ్ళంతా కూడా వీకెన్ అయిపోయారు. బీఆర్ఎస్ ఇంకా ఏం పెద్ద ఇష్యూ, వాళ్ళకు క్యాండిడేట్లే దొరకలేదు. అందుకనే బీఆర్ఎస్ దాదాపు తెలంగాణ రాజకీయ చిత్రంలో వారు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం లోక్సభ ఎన్నికల్లో కూడా మరి మీ ఎంపీలు గెలవడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బలహీనమైన వ్యక్తుల్ని ఎంపీలుగా పెట్టారు కనుక లోపాయికారి ఒప్పందం జరిగింది, అందుకే మీ 8 మంది ఎంపీలు గెలిచారని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? అదే ఇప్పుడు అబద్ధాలకు కూడా హద్దు ఉంటుంది, ఊహ కూడా హద్దు ఉంటుంది. వీళ్ళు స్టాలిన్ పిలిచినప్పుడు ఎవరెవరు పోయారంటే చెన్నై, స్టాలిన్ పిలిచినప్పుడు పోయింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్. ఎందుకు పోయినో బీజేపీ వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి పోయినావు. సో ఇవన్నీ ఏదైతే ఆలోచన ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పెరగొద్దు అని చెప్పేసి రెండు కూడా కలిసిపోతాయి. ఈరోజు మా మీద అబద్ధం వేసారు మీరు బీఆర్ఎస్ దగ్గర అని చెప్పి, తర్వాత 8 సీట్లు మేము ఆ రోజు చెప్పినాం, బీఆర్ఎస్కి ఒక సీట్ రాదు, మాకు 8 సీట్లు వస్తాయి, 10 సీట్లు వస్తాయని చెప్పినాం. మాకు 8 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 8 వచ్చినాయి, ఈక్వల్ కదా. సో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా వీకెండ్ అయిపోయినాయి. వాళ్ళు మా మీద పెట్టేటటువంటి ఎలిగేషన్స్ ఏది ఉన్నాయో ఇది ఫాల్స్, దానికి బేస్ లేదు. ఏదో ఇద్దరు కలిసి అని అంటారు కదా, మేము ఆధారాలతో చెప్తున్నాం. మీ ఇద్దరు ఒకటేనా బాబు, మీ స్టాలిన్ ఇంగ్లీష్ ఇద్దరు కలిసిపోయినా అక్కడ ఏం మాట్లాడారు ఎవరేం తెలుసు. మీరు నెక్స్ట్ లైట్ విషయంలో కానీ ఏ ఇష్యూలో కానీ బీజేపీని విమర్శించే విషయాల్లో మీరు ఇద్దరు ఒకటే. మీ ఇద్దరి ఒక లక్ష్యం ఏంటంటే బీజేపీ పెరగొద్దు, బీజేపీ రావద్దు. కానీ ఆ లక్ష్యం మీది పూర్తి కాదు. ప్రజలు నిర్ణయించుకున్నారు బీజేపీకి ఈసారి పట్టం కట్టాలని. ఓకే, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత బయటకు వచ్చి మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. సో బీజేపీతో కలవడానికి నా దగ్గర ప్రతిపాదన వచ్చింది, ఈ ప్రతిపాదన నేను వ్యతిరేకించాను. సో నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటే ఆమె ఒక ఎమ్మెల్సీగా కావచ్చు, మాజీ సీఎం కూతురుగా చేస్తున్న ఆరోపణలు కావచ్చు, దాంట్లో బీజేపీ గురించి చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఆమె చేసిన కామెంట్ కూడా నేను రిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అట్లాంటి ప్రతిపాదన లేదు, నేను చెప్తాను. ఇవన్నీ ఏంటంటే ఆలోచన, వాళ్ళందరూ ఏవో మరి ఏం టైంలో ఆలోచిస్తారో తెలియదు. ఈ ఊహాగానాలు, ఈ కథలు అల్లి ప్రజలకు తప్పుదారి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ. మాకు అవసరం లేదు వాళ్ళని ఎందుకు మర్జీ చేసుకుంటాం? వాళ్ళు మర్జీ చేసుకోవాలంటే కాంగ్రెస్ మర్జీ చేసుకోమని చెప్పండి, మాకు అవసరమే లేదు. మాకెందుకు ఆ మర్జరు, మీరు చేసుకోండి, మేము ఫైట్ చేస్తాం, ఇండివిజువల్గా మేము గెలుస్తాం. మీరు ఆమె ఎందుకు ఉత్తరం రాస్తుందో ఏందో నాకైతే వాళ్ళ ఇంట్లో కుటుంబ గొడవలు ఏమున్నాయో మాకైతే తెలియదు. కానీ మాట్లాడితే ఉత్తరం రాస్తారా ఎవరైనా? తండ్రి పోయి డైరెక్ట్ మాట్లాడతారు. ఈ ఉత్తరం రాసేదంతా ఏదో దాని మీద పెద్ద చర్చ గీత మీరేమంటున్నా అసలు ఆమె చెప్పినట్టు ఏ మాట కానీ దీని మీద చర్చ చేయకూడదు. సో ఈడీ, సిబిఐ లాంటి వాటిని కూడా మీరు జేబు సంస్థలాగా వాడుకుంటున్నారు. సో ఎన్నికల ముందు మరి ఈడీ వస్తాడు, తర్వాత మోడీ వస్తాడని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కవిత ఇష్యూలో కూడా బెయిల్ విషయంలో బీజేపీకి బీఆర్ఎస్ డీల్ కుదిరిందని చెప్పి కూడా సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. ఈ రెండు అంశాలను ఎట్లా చూస్తారు? కోర్టు ఇచ్చింది బెయిలు, బీజేపీ ఏం చేస్తుంది? ఈడీ అరెస్ట్ చేసింది, బీజేపీ ఏం చేస్తుంది? అది ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ.
బెయిల్ కోర్టు ఇస్తే బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ కోర్టు ఇస్తే తర్వాత కవితకు వీళ్ళకు ఇది కుదిరింది అని అంటే మాకేందుకు సార్? ఆమె అవసరం ఏముంది మాకు? వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తప్పు జైలు పోతారు, తప్పు చేయని వాళ్ళు బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు, లేకుంటే తర్వాత శిక్ష పడుతుంది. అంతేగాని బీజేపీకి సంబంధం నాకు అర్థం కాదు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అంతేగాని బీజేపీ ఇటువంటి పనులు చేయదు, వాళ్ళ దగ్గర పోదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మర్జర్ ఇవన్నీ కూడా ఒక స్టోరీ, ఒక ఎంటర్టైన్మెంట్ స్టోరీ. ప్రజలకు ఏం లేకపోతే ఇక దాని మీద కూర్చొని ఛాయలు దాక్కుండా ఊహాగానాలు ఈ విషయాలన్నీ. కాబట్టి నేను ఒకటే మాట అంటున్నాను, వాళ్ళ కుటుంబ కళల విషయంలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఈ రకంగా వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. ఈ రకంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు తర్వాత వాళ్ళకు వాటాలో కొద్దిగా తేడా వచ్చి ఇవన్నీ మాట్లాడే మాటలు. సార్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలపడుతుంది, ఇందాక మీరు అన్నట్టు దానికి ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఒక్క ఎమ్మెల్యేతో మొదలైన మీ ప్రస్థానం ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 8 మంది ఎంపీలు అయ్యారు, 3 ఎమ్మెల్సీలు అయ్యారు, 3 ఎమ్మెల్సీలు అయ్యారు. మీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా పెరుగుతున్నారు. తెలంగాణ ప్రజలు మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ 10 ఏళ్ళుగా అధికారంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఏడాదిన్నర అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏమి ఇవ్వట్లేదు, గాడిద గుడ్డ అని ఒకరు ట్యాగ్ లైన్ పెడతారు, 0 అని 0 కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది 0 అని చెప్పి ఇంకొకరు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒకటి మేము ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇస్తున్నాము అనే విషయం స్పష్టం ఉంది. ఏ ఇష్యూ కూడా ఇది మనకు ఈరోజు తెలంగాణలో రహదారులు చూస్తున్నాం. జాతీయ రహదారులు మేము ఇచ్చినాం, రైల్వే స్టేషన్స్ కొత్తవి మేము ఇచ్చినాం, వందే భారత్లు మేము ఇచ్చినాం, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మేము ఇచ్చినాం, మీకు మన రామగుండం ఫర్టిలైజర్ మేము ఇచ్చినాం, దామంచర్లలో జరుగుతున్నటువంటి ఒక ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో దానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎమ్మటే ఇచ్చినాం. మేము ఏం ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి. మీ తర్వాత గత 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టిన తెలంగాణ మీద. మాకు ఏమీ గాడిద గుడ్డు అని అంటే మిమ్మల్ని ఇంటానికి ఎవరైనా వాళ్ళు ఏదైనా పిచ్చోళ్ళ వాళ్ళ మేధావులు ఉన్నారు. తెలంగాణ ప్రజలు చాలా రాజకీయ మేధావులు, రాజకీయమైనటువంటి ఒక చైతన్యంతో ఉన్నవాళ్ళు. మీరు అబద్ధాలు మాట్లాడలేని నమ్మేటోళ్ళు ఎవరు లేరు అక్కడ. అంటే సార్ ఇప్పుడు ఏపీని ఒకలాగా తెలంగాణను ఒకలాగా చూసుకుంటున్నారు, ఏపీకి నిధులు ఇస్తున్నారు, కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయిస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో నిధులు ఇవ్వట్లేదనే కదా చంద్రబాబు గారు మాతోని విభేదించారు. మళ్ళీ ఆయన ఇవ్వట్లేదంటారు, వీళ్ళు ఇస్తున్నారు. నేనేమంటున్నా, గతంలో మీరు మీ ఓన్ సొంత మెజార్టీతో మీరు అధికారం చేపట్టారు. ఇప్పుడు చంద్రబాబు లేకుంటే కేంద్రంలో మీకు అధికారం ఉండదు, మీకు ప్రభుత్వం కూడా పడిపోతుందని చెప్పి ఇప్పుడు ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది తప్పది. మీ పోస్ట్ పోల్ అలయన్స్ కాదు మాది, ప్రీ పోల్ అలయన్స్. సరే అవన్నీ ఉండవు ప్రీ పోల్ అలయన్స్లో. ఇంకోటి ఏంటంటే నేనేమంటున్నా, ఒకటి హిందీలో సామెత ఉంది, నాచిన ఆవే అంగన్ తేడా. మీరు చేయాల్సిన పని మీరు చేయరు, మీకు ఇచ్చిన బాధ్యత మీరు చేయలేరు, మీరు మొత్తం మీ రాష్ట్రాన్ని అప్పులో పంపించేశారు. సో ఈ రకమైనటువంటి ఒక ఆర్థికమైనటువంటి ఒక మాంద్యం ఏదో ఉందో తెలంగాణలో వీటన్నింటినీ కవర్ చేసుకోకుండా చేయాలని చెప్పేసి మా మీద దోస్తున్నారు. మీకు జీతాలు ఇవ్వడానికి, మీకు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు, మీకు స్కూల్ టీచర్స్కి ఇవ్వడానికి డబ్బులు లేవు, మీకు ఫ్లైట్ టికెట్స్ కొనడానికి డబ్బులు లేవు, గవర్నమెంట్ ఆఫీసెస్ పోవాలంటే. ఎంత దీనమైన పరిస్థితి తెలంగాణ తీసుకొచ్చినట్టు ఈ రెండు పార్టీలు కూడా ఎట్లయితుంది? ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ కానీ, కరప్షన్ కానీ, ఇవన్నీ కారణంగా ఈరోజు తెలంగాణ ఒక ధనిక రాష్ట్రము పేద రాష్ట్రంగా మారింది. ఓకే సార్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత కూడా నరేంద్ర మోడీ ప్రధానిగా తల్లిని చంపారు, బిడ్డని బతికించారని తెలంగాణ విషయంలో చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత తెలంగాణ మీద మీరు సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారని చేస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను చెప్పాను. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దీంట్లో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఏదైనా ఎక్కడ ప్రేమ ఎక్కడ తగ్గింది? రెండు తెలుగు రాష్ట్రాలు, తెలుగు వాళ్ళ కోసం రెండు రాష్ట్రాలు వచ్చినాయి. ఈ రెండు రాష్ట్రాలు కూడా కలిసిమెలిసిగా కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు పోవాలనే ఆలోచనతో మనం తెలంగాణ, ఆంధ్ర ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ తెలంగాణకు ఎక్కువ ఇస్తున్నాం, ఆంధ్రాకు తక్కువ ఇస్తున్నాం, లేకుంటే తెలంగాణకు తక్కువ ఇస్తున్నాం, ఆంధ్రాకు ఎక్కువ ఇస్తున్నాం, ప్రూఫ్ చూపెట్టండి. విభజన హామీల అంశంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా
మరి ఏదైతే అక్కడ పోలవరం అనే ఒక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు, 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులకు మరి మీకు గెలిచిన ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, సో ఎందుకని ఆ చొరవ చూపట్లేదు? కేంద్రం నుంచి వచ్చే విషయంలో తెలంగాణకు అన్యాయం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటండి, ఏది చెప్పినా కూడా ఈ నిధుల విషయంలో కానీ, తెలంగాణకు అన్యాయం చేస్తున్న విషయంలో కానీ, లేకుంటే ఆంధ్రాకు పక్షపాతం చూపెడుతున్నాను కానీ, ఇవన్నీ కూడా ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు ఈ రెండు పార్టీలు చేసేటటువంటి ఆరోపణలు ఏది ఉన్నాయో నిరాధారమైన ఆరోపణలు. ఇది ఎప్పుడు చెప్తున్నారంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతున్న సమయంలో వీళ్ళు ఈ మాటలని మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లో మన్నన పొందుతున్న సమయంలో ఇవన్నీ మాట్లాడుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో పెరుగుతూ ఉన్నది. ఓటు శాతం మీరే ఇంతమంది ఓటు శాతం పెరుగుతూ ఉన్నది. ఈ ఎట్లా ఆపాలి బీజేపీని అంటే మా మీద ఒక అబండం వేయాలి. ఆ అబండం ఎట్లా అంటే వీళ్ళు ఆంధ్రాకు ప్రో ఉన్నారు, లేకుంటే వీళ్ళు మన తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు అని చెప్తారు. ఇది ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద విద్య. అది అబద్ధాలు ఆడటంలో ఈ దేశంలో ఎవరైనా గనులు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్. అబద్ధాలు తప్ప వాళ్ళకి ఏం రాదు. అందుకని అబద్ధాలు మాట్లాడి ఈరోజు పబ్బం కట్టడం తీస్తున్నారు. ఏదైనా తప్పులు జరిగితే వాళ్ళకి ఏదైనా లేకపోతే మా మీద దోషిస్తారు. అంటే 60 సార్లు ఢిల్లీకి వెళ్తున్నా కానీ ఏం తీసుకురాలేకపోతున్నా, ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు దొంగలాగా చూస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు. తర్వాత అప్పులు ఇప్పించే విషయంలో కూడా కేంద్రం మోకాలు అడ్డు పెడుతుందని చెప్పి ఏదైతే ఎఫ్ఆర్బిఎం పరిధి మించి కూడా అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసిందని మీరు అంటున్నారు, కాంగ్రెస్ అంటుంది. వాస్తవానికి కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి. కానీ ఎందుకని మరి మీరు ప్రేక్షక పాత్రకు పరిమితం అయిపోయారు? ఇప్పుడు ఒకటి కేంద్రము 60 సార్లు పోయినాం, 30 సార్లు పోయినాం అంటున్నారు కదా. ఎందుకు పోయిండు? ఒక చీఫ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా పోయిండు. మీరు అడిగింది ఏంది? అక్కడ నిధులు అడిగారు. మీరు ఏ పోర్షన్లో మీకు నిధులు ఇవ్వాలి చెప్పండి. మీరు దేనికి పోయారు? మీ దగ్గర నిధులు మీరు లేవు, కానీ మీరు 6 గ్యారెంటీలు చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి, పొలాల్లో రైతులకు యూరియా సప్లై చేయడానికి సరిపడినంత సరఫరా చేయలేకపోతున్నారు. నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు మా ప్రభుత్వం మీద అభాండం వేస్తున్నారంటే మాకు ఇన్నిసార్లు పోయినా మాకు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు ఇవ్వలేదు అనే మీరు మాట ఏదో అంటున్నారో అది పొరపాటు. అది మీరు పోయినప్పుడల్లా ఒక అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్లో ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిని కలవడానికి పోతున్నారు. మీరు అడిగే ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో మీరు అది మామూలు కూడా అడిగినప్పుడు మా ప్రధానమంత్రి గారు మీకు టైం ఇచ్చారు, మీకు మీరు మాట్లాడారు. దాని అర్థమైంది పాజిటివ్ రెస్పాన్స్. అక్కడ హాజ్ గివెన్ యూ పాజిటివ్ రెస్పాన్స్. మీరు అదెందుకు చెప్పారు ప్రజలకు? మీ రాహుల్ గాంధీ మీకు టైం ఇవ్వట్లేదు, మీరే చెప్తున్నారు. ప్రధానమంత్రికి మాత్రం మీకు టైం ఇస్తున్నాడు. దాని అర్థమైంది ఈజ్ రెస్పాండింగ్ టు యూ. ఒకటి. రెండోది యూరియా విషయం మీరు చెప్పారు. ఈ యూరియా విషయంలో కూడా వాళ్ళు 9 lakhs మెట్రిక్ టన్స్ ఈరోజు తెలంగాణకు అవసరం. యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 12.5 లక్షల మెట్రిక్ టన్స్. ఇది ఎక్కువ ఇచ్చినాం. 3 లక్షల మెట్రిక్ టన్ మీ టన్ను ఎక్కువ ఇచ్చినాం మేము తెలంగాణకు. మీరు ఎందుకు షార్టేజ్ ఉంటుంది? ఎందుకు ఎవరు దగాబాజ్ చేస్తున్నారు? ఎవరు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు? ఎవరో స్టోరేజ్ చేస్తున్నారు? మీరే అన్నారు. మీ ప్రభుత్వం మనుషులే అన్నారు. దానికి బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, ఈ మాట అంటున్నారు. వాళ్ళు చేసే పని అన్నీ కూడా దాని మీద రేట్ చేయండి, రైతులు కానివ్వండి. యూరియా కొరత లేదు ఈ దేశంలో. మీరు ఎంత అడిగితే కేంద్రం అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అంతేగాని యూరియా షార్టేజ్ ఎందుకు అవుతుందని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? మీరు చేయాలి, అది ఎంక్వైరీ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి 2014 నుంచి కూడా ఒక క్రియాశీలకమైన కార్యాచరణతో ముందుకెళ్తుంది. ఏపీలో కూటమి కట్టి మీరు అధికారంలోకి వచ్చారు, ఓకే. తెలంగాణలో కూడా రానున్న స్థానిక సంస్థలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, తర్వాత మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో మీరు సింగిల్గా వెళ్తుండ్రా లేకుంటే కూటమి కట్టి వెళ్తుండ్రా? ఏం చేయబోతున్నారు? మేము మా దగ్గర ఇక్కడ ఎలక్షన్ లేదు, అలయన్స్ అంతా కూడా ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు. మేము ఇండివిజువల్గా పోతామని చెప్పి పదే చెప్తున్నాం. మాకు ఎవరితోనే పొత్తులు అవసరం లేదు. ఏదైనా వస్తే లాస్ట్ టైం అలయన్స్లో మాకు జనసేన వచ్చింది, అసలు మేము టికెట్లు షేర్ చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మాత్రం జిహెచ్ఎంసీ కానీ లోకల్ బాడీ కానీ
రాబోయేటటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీ ఎవరితోని పొత్తు పెట్టుకోదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు టీడీపీ కూడా అభ్యర్థిని పోటీలో నిలుపుతుందని చెప్తున్నారు. సో దీంట్లో ఇది మిత్రధరం అనుకుంటారా, మిత్రభేదం అనుకుంటారా? బీజేపీ పోటీ చేస్తుంది అక్కడ, ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరి పార్టీ ఇష్టం వాళ్ళండి. ఇక్కడ దేర్ ఇస్ నో కొలేషన్, ఇక్కడ నో అలయన్స్. మనం అది తర్వాత అది అనౌన్స్ అయినప్పుడు నోటిఫికేషన్ వచ్చి చూద్దాం ఎవరెవరు ఏం స్టేట్మెంట్. ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, గెలుస్తుంది కూడా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ బీజేపీదే, దాంట్లో రెండో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలు మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈ 3 పార్టీల ఒక ఏదైతే సంబంధం ఉందో, నెక్సెస్ ఉందో దాన్ని గమనించారు, గ్రహించారు. కాబట్టి వాళ్ళకు ఓటేయరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉన్నప్పుడు అప్పుడు వరదలు సంభవించినాయి, విపరీతమైన వరదలు, వర్షాలతోనే జనాలు బాగా తీవ్రంగా నష్టపోయారు. ఆ సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. సో మీరు అప్పుడు బీజేపీ నుంచి ఇచ్చిన ఏదైతే పంటికి పన్ను కంటికి కన్ను లాగా, అంటే ఏ వస్తువు పోతే ఆ వస్తువు మేము రిప్లేస్ ఇస్తామని చెప్పిన తర్వాత మీకు 48 సీట్లు వచ్చినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కనీసం ఒక 76 సీట్లు మీరు సాధిస్తేనే మేయర్ పీఠం కైవసం చేసుకుంటారు. నిజమేనా? దానికి సంబంధించిన కార్యాచరణ ఏముంది? గ్రేటర్ హైదరాబాద్లో మీకున్న బలం ఏంటి, బలహీనతలు ఏంటి చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఒక కంచుకోట. ఇక్కడ ఉన్నటువంటి ఒక పబ్లిక్ ఏదున్నారో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు గతంలో మాకు 48 సీట్లు ఇచ్చారు. గతంలో మాకు డిప్యూటీ మేయర్ ఇచ్చారు. గతంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి తక్కువ సీట్లు వచ్చినా కూడా మాకు ఓట్లు వచ్చినాయి. తర్వాత ఎమ్మెల్యేలు మేము గెలిచినాము, ఎంపీ గెలిచినాము, 2-3 సార్లు గెలిచినాము. దత్తాత్రేయ గారు గెలిచారు, ఇటు వీళ్ళు గెలిచారు. కాబట్టి మాకు ఉన్నటువంటి ఒక బలం ఏదైతుందో అది హైదరాబాద్. కానీ ఇప్పుడు హైదరాబాద్తో పాటు మా బలం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది. ఒక గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో అంటే బీజేపీలో ముఖ్యంగా రాష్ట్ర పార్టీలో సీనియర్లకే అవకాశాలు ఇస్తున్నారు, కొత్త వారికి అవకాశాలు ఇవ్వట్లేదు. సో రామచంద్రరావు పాత కొత్త ఇది తారతమ్యాలను సరి చేస్తారా, అందరికీ అవకాశాలు ఇస్తారా? రానున్న రోజుల్లో పార్టీని ఎలాగ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఎవరండి? సగం మంది కొత్త వాళ్ళే. ఎమ్మెల్యేలు ఎవరండి? సగం మంది కొత్త వాళ్ళే. ఒక బీజేపీ అధ్యక్షుడు పాతవాడైతే కొత్త వాళ్ళకు ఎందుకు అన్యాయం చేస్తామండి? అది పొరపాటు. అది ఈ ఆలోచన అంతా కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీలో విభేదాలు చేయడానికి, భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను వాస్తవం లేదు. మేము అందరినీ సమానంగా చూస్తాము, అందరికీ పని చెప్తాము, అందరికీ అవకాశం చూస్తాము. అధికారం రావాలనే మన లక్ష్యం ఉన్నప్పుడు మీ ఈ రకమైనటువంటి ఒక ఏవైతే ఆలోచన ఉందో మాకు ఉండదు. మేము కలుపుకొని పోతున్నాం అందరినీ, పాత కొత్త. అసలు మా పార్టీలో చేరండి అని చెప్పేసి కూడా మేము కొత్త వాళ్ళని కొడతా ఉన్నాం. అటువంటిప్పుడు ఈ ప్రశ్న రాదు. ఓకే, ఇప్పుడు మీకు ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ అనుకుంటున్నారా, కాంగ్రెస్ అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మాకు ప్రత్యామ్నాయం అవుతుంది. మాకు ఈ మెయిన్ అపోజిషన్ అవుతుంది. బీఆర్ఎస్ అనే పార్టీ మీరు లేదు, మీరు రాసుకోండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో అంతా ఇచ్చింది. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇక బీఆర్ఎస్కి దగ్గర రానియరు. బీఆర్ఎస్ వాళ్ళ నాయకులందరూ కూడా పేపర్లకే పరిమితము, ట్విట్టర్లకే పరిమితం అవుతున్నారు. ప్రజల్లో వాళ్ళు లేరు. ప్రజల్లో ఉండుంటే ఎమ్మెల్సీ పోటీ చేసేవాళ్ళు, చేయలే. వాళ్ళు ప్రజల్లో లేరు కాబట్టి ఈరోజు వాళ్ళకు క్యాడర్ లేదు, ఓన్లీ లీడర్లే ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈజ్ హ్యావింగ్ లీడర్ బేస్, భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్, భారతీయ జనతా పార్టీ మాస్ బేస్, భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ బేస్. మా బేస్ పెరుగుతున్నది, వాళ్ళ బేస్ తగ్గింది. కాబట్టి ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ బీజేపీ. ఓకే, చాలామంది అగ్రెసివ్గా మాట్లాడే నేతలు ఉంటేనే రాష్ట్ర అధ్యక్ష పదవికి న్యాయం చేస్తారు. సో సౌమ్యుడు న్యాయవాది అయిన రామచంద్రరావు ఒక డమ్మీ ప్రెసిడెంట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం చాలామంది హామీలు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అరవింద్ కావచ్చు, తర్వాత రఘునందన్ రావు కావచ్చు, డీకే అర్ణ కావచ్చు, ఈటెల రాజేందర్, ఇలాంటి హామీలు అందరూ కూడా వాళ్ళంతా కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజీనామా వరకు వెళ్ళారు. సో ఇలాంటి అంటే హామీలు కావచ్చు, తర్వాత ఈ రాజీనామాలు కావచ్చు, అట్ ద సేమ్ టైం మరి మిమ్మల్ని డమ్మీ అనడం కావచ్చు, వీటన్నిటికీ ఏం సమాధానం? డమ్మీ అనేది ఎవరైతే అన్నారో వాళ్ళు చెప్పాలి. ఎవరికి డమ్మీ అనేది వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ డమ్మీ అనేది ఎందుకు చెప్పినంటే భయపడి చెప్తున్నారు వాళ్ళు. ఏదో ఇది కాదు, డమ్మీ అనేది వాళ్ళు భయపడి చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను వాళ్ళకు, వాళ్ళ సంబంధించినటువంటి ఒక లీడర్లే డమ్మీలు. నా మీద ఇట్లా మాట్లాడమని చెప్పినటువంటి వాళ్ళు డమ్మీగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు అన్నారు ఇప్పుడు మాట్లాడాలి, ఎగ్రూసి మాట్లాడాలంటే నేను బూతులు మాట్లాడాలా?
అగ్రెసివ్గా ఉండాలంటే వాళ్ళు పోయి ప్రస్తుత చట్టాలు దింపాలా? రాజకీయాల్లో రాజకీయ నాయకుల వైఖరి చూసుకుని ప్రజలు అసహించుకుంటారు వాస్తవానికి. మరి అందుకనే వాళ్ళ అంటున్నా. భాష చూసి అందుకే భాష అవన్నీ మంచిగా లేవు కాబట్టి నేను కూడా అగ్రెసివ్నే. ఇప్పుడు నేను అగ్రెసివ్ అంటే నేను నమ్మే సిద్ధాంతం మీద నేను అగ్రెసివ్ ఉంటా. చక్కగా పెట్టి గుంజుడు, బూతులు మాట్లాడు, ఇది కాదు కదా నా పని. అది అగ్రెసివ్నెస్ కాదు కదా. మళ్ళీ అగ్రెసివ్ అంటే నాకు అర్థమే. అసలు ఆ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకు తలకాయ ఉందా తోక ఉందా నాకైతే అర్థం కాదు. కానీ అగ్రెసివ్ ఉండాలి ఈ టైంలో. అగ్రెసివ్ నాయకుడు ఏం అగ్రెసివ్ నాయకుడు, ఏం అగ్రెసివ్ నాకు అర్థం కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళ ఊహించిన అగ్రెసివ్ నాకు అర్థం కావట్లేదు. ఏమైంది అసలు ఒక తోక లేదు, తలకాయ లేదు, వాళ్ళు మాట్లాడే పద్ధతి లేదు. అగ్రెసివ్ అంటే ఏం అసలు ఫస్ట్ అగ్రెసివ్ మీనింగ్ చెప్పాలి వాళ్ళకు. సో వాళ్ళ అగ్రెసివ్ మీనింగ్ తెలియదు, దూకుడు మీనింగ్ తెలియదు, తోక తెలియదు, తలకాయ తెలియదు. వాటి అగ్రెసివ్ అంటారు. నేను అదే అంటున్నా, తెలంగాణలో ప్రజలు ఇక్కడ మేధావులు, రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు. వాళ్ళకి తెలుసు ఏది మంచిది ఏది మంచిది కాదు. ఎవరు మంచిగా మాట్లాడతారు, ఎవరు మంచిగా మాట్లాడలేదు తెలుసు వాళ్ళకు. ఎవరు బూతులు మాట్లాడతారు, అది దూకుడా కాదా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కాదని తెలుసు వాళ్ళకు. కాబట్టి మనం తెలంగాణ ప్రజల ఒక మేధస్వతాన్ని, తెలంగాణ ప్రజల యొక్క విశ్లేషణని, తెలంగాణ ప్రజల ఒక వారికి సంబంధించినటువంటి ఆలోచనని తక్కువ ఆలోచన చేయకూడదు. ఓకే, ఇప్పుడు సీనియర్లు ఎవరైతే అంటే కొంతమంది అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు, మన అందరికి తెలిసిందే. సో వాళ్ళందరితో సమన్వయం కుదిరిందా? మొత్తానికి కార్యకర్తలతో కూడా కలిసి అందరితో కలిసి ముందుకు వెళ్ళగలుగుతారా? ఇప్పుడు నేను మీ కింది నుంచి పై దాకా వచ్చారు. మీ రూమ్లో మన ఇంటర్వ్యూ కావడానికి మనకు గంట సేపు పట్టింది. అవును, ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే ఇది అన్ని మొత్తం కలిపి వచ్చినట్టే కదా. మళ్ళీ మీరు ఇప్పుడు నేతలతో అంటారు అనుకోండి, నాకు ఏ నేతలతో విభేదం లేదు. అందరు నా మిత్రులే. వాళ్ళు మా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి పోతాను, భోజనానికి పోతాను, వాళ్ళు మా ఇంటికి వస్తారు, బ్రేక్ఫాస్ట్ అటు వస్తుంటారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే నేను చెప్తున్నా, అడగటంలో తప్పేం లేదు. రాజకీయాలు అడగాలి, యాంబిషన్ ఉండాలి, ఉంటేనే పార్టీ పెరుగుతుంది. అడిగినంత మాత్రాన వాళ్ళకి రానంత మాత్రాన నాకు వాళ్ళకు డిఫరెన్స్ ఉందని చెప్పేది అది పొరపాటు. అది ఐ హ్యావ్ నో డిఫరెన్స్ ఆర్ నో వన్ హ్యాస్ ఎనీ డిఫరెన్స్ విత్ మీ. సో అందరు కలిసిరు, ఇప్పుడు ఎలాంటి కలిసారు కాదు, కలిసే ఉన్నాము. అసంతృప్తి కూడా లేదు. లేదు, అసంతృప్తి లేదు. అసలు ఓన్లీ సృష్టించినటువంటి వార్తనే. అది సమసిపోయింది, సమస్యగా లేదు కదా. ఎప్పుడు సమస్య ఎప్పుడైతే ఉంటే సమస్య. ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది సార్, ఈ బీజేపీ అధ్యక్ష పదవి అనేది 3 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మారుస్తారు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఎన్నికలకు సమయం ఉంది. 6 నెలల ముందు రామచంద్రరావును మారుస్తారని కూడా మార్చచ్చు, మార్చాలి. 3 టర్మ్ ఎక్కువ ఎందుకు ఇస్తారు? ఇందిరాగాంధీ నేను 6 సంవత్సరాలు చేయడానికి 5 సంవత్సరాలు పరిధి, 5 సంవత్సరాలు చేయాలి మనం. ఆమె అమెండ్మెంట్ పెట్టుకుని 6 సంవత్సరాలు చేసుకునే ప్రయత్నం చేసింది. నాకు 3 సంవత్సరాలు నా పరిధి ఉన్నది. ఆ 3 సంవత్సరాలు నాకు చేసేటటువంటిగా నాకు పవర్స్ ఉన్నాయి. అంతవరకు నేను చేస్తా. వై షుడ్ ఐ గో బియాండ్ ఇట్? సో అంటే మీరు కష్టపడుతున్నారు, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు. అందులో మీకున్న కార్యాచరణ ఏంటి, మీ ప్రణాళిక? నేను ఒకటే, పార్టీని అధికార దిశలో తీసుకురావాలని మా ప్రయత్నం. మీరు అధికారంలోకి తీసుకొస్తామని మీరు చెప్తున్నారు. నమ్మకం ఉన్నది. మీ పదవి కాలం అయిపోతుంది కదా, అట్లట్లయితుంది. మా పదవి కాలం అయిపోతుంది కానీ మా ప్రయత్నం అయితే ఉంటుంది కదా. 3 సంవత్సరాలు మేము చేసినటువంటి ఒక ప్రయత్నం, రోడ్ మ్యాప్ ఏది ఉంటుందో అది ఆ దిశలో పోతుంది. తెలంగాణలో మీరు అధికారంలోకి రావాలని 2014 నుంచి తెలంగాణ మీద ఫోకస్ చేశారు, ఓకే. కానీ 2023 ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని మార్చిన తర్వాత బీజేపీ పార్టీ పూర్తిగా కార్యకర్తల్లో కొంత ప్రజల్లో డౌన్ఫాల్ అయిపోయింది. అప్పుడు ఆ సమయంలో ఎక్కడో ఉన్న కాంగ్రెస్, 3వ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానికి పూర్తిగా బాధ్యత బీజేపీ పార్టీదే అని చెప్పి కూడా మా ప్రచారం జరుగుతుంది అని చెప్పి. ఇది అదొక విశ్లేషణ. ఆ విశ్లేషణ కరెక్టా కాదా అనేది వాళ్ళు చెప్పాలి. మా విశ్లేషణ మాత్రం ఒకటే చెప్తున్నాను, మా ఆలోచన మాత్రం. ఆ రోజు ఏ పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళిద్దరి మధ్యన పోటీ జరిగిందో ఆ రోజు పరిస్థితులు వేరే. కానీ దాని తర్వాత ఇమీడియట్గా 6 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఎవరు గెలిచారు? బీజేపీ 8 సీట్లు గెలిచింది. దాని తర్వాత అనేక ఎలక్షన్ మన అంతకుముందు మన బై ఎలక్షన్ జరిగినాయి. అంతకుముందు బై ఎలక్షన్ బీజేపీ గెలిచింది. సో గెలవడానికి ఓడిపోవడానికి ఎలక్షన్స్లో ట్రెండ్ ఏది ఉన్నాయో అవి మారుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది, పబ్లిక్ ఆలోచన కూడా మారుతుంది. వాళ్ళ ఆలోచన మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి, ఒక అవకాశం ఇస్తాము. కాంగ్రెస్కి ఇచ్చాము, టీఆర్ఎస్కి ఇచ్చాము, ఈసారి బీజేపీకి ఇస్తామని చెప్పి ఆలోచన వచ్చింది. మేము దాన్నే ఫోకస్ చేసుకుంటే ప్రజల్లో పోతాను. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మేము తెలంగాణలో అమలు చేస్తున్నాము. ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మాదే. మరి దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ చేయలేకపోయింది అని కాంగ్రెస్ వాదిస్తోంది. అట్ ద సేమ్ టైం దానికి మీరు కౌంటర్గా ఏం చెప్తారు?
ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు, అందరూ తెలుసు. 2 లక్షల రుణమాఫీ ఎవరికి చేశారండి? ఇంకా 60% రైతులు ఇంకా రుణమాఫీ చేయలేదని ఎదురు చూస్తున్నారు. చేసిన వాళ్ళకు 2 లక్షలు చేయలే. 60,000 చేశారు, కొంతమంది 80,000 చేశారు, కొంతమంది 50,000 చేశారు. 2 లక్షలు చేయలే. తర్వాత రైతు బంధు ఇస్తున్నారు. ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు? ఇప్పుడు లోకల్ బాడీ వస్తున్నాయి కాబట్టి మీరు 6 లక్షలు ఒకరికి, 6,000 ఒకటి, ఇంకో 6,000 ఇస్తున్నారు. తర్వాత 15,000 ఇస్తానని చెప్పి ఎక్కడ పోయినాయండి? మీరు వచ్చి 7.5 అయిపోయింది వేరేది మళ్ళీ మీరే ప్రజల ముందు వచ్చి అమ్మో తలగాయ మా ఏడ్చుకుంటూ మాకు మొత్తం పైసలు లేవు, జీతాలకే డబ్బులు లేవు అని చెప్తుంటారు. ఏం సంక్షేమ పథకాలు తీసుకొస్తారు? వీళ్ళు జీతాలకే ఇవ్వడానికి మీకు దగ్గర నిధులు లేకపోతే మీ సంక్షేమ పథకాలు దేశంలో మా దగ్గర ఎక్కువ ఉన్నాయంటే ఎట్లా అంటారు? ప్రజలు మేము ఏమైనా చెవిలో పువ్వు పెట్టుకున్నారా నమ్మటానికి మిమ్మల్ని? మీరు 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. సో మీరు చేస్తున్న ఆరోపణలు ఏంటి? ప్రజలకు మీరు ఎట్లా వెళ్తారు? దీనికి సంబంధించి మేము ఒక రాజకీయ పార్టీగా మా ప్రణాళిక ఉంటుంది, ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉద్యమ ప్రోగ్రాంలు ఉంటాయి, నిర్మాత్మకమైన ప్రోగ్రాంలు ఉంటాయి, మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో మేము ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రజా వ్యతిరేక ఒక కార్యక్రమంలో మేము ఉద్యమిస్తాం. వీఆర్ గోయింగ్ టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏంటి చెప్పగలరు? చెప్పండి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారా? ఇవ్వలే. రైతులకు రుణమాఫీ పూర్తి చేశారా? చేయలే. రైతు బంధు ఇస్తున్నారు, అది లేదు. విద్యార్థులకు నిరుద్యోగస్తులకు 3,000 రూపాయలు మీరు పైచలకు నిరుద్యోగ భత్తా ఇస్తున్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు రైతులని మీరు ఆదుకుంటా అంటారు, రైతులు సూసైడ్ ఆపారా? ఆపలేదు. మీరు ఏం చేశారు చెప్పండి? మీరేమో కేంద్రం నుంచి అన్ని సంక్షేమ పథకాలకు మా నిధులు ఇస్తున్నామని మీరు చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం, అంటే గతంలో బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, సో మొత్తానికి దీంట్లో కేంద్రం నుంచి ఏం రావట్లేదు. ప్రజలను అయితే ఒక అయోమయాన్ని గురి చేస్తున్నారు. ఈ అయోమయం నుంచి మీరు ఎట్లా ప్రజలకు నిజాన్ని అయోమయం క్రియేట్ చేస్తున్నారు వాడు కావాలని. బీజేపీ పెరగొద్దని, బీజేపీని బద్నాం చేయాలని ఇటువంటి చేస్తున్నారు. దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దిస్. అవద్దనని దే ఆర్ ట్రైయింగ్ టు ఓన్లీ రిలే ఆన్ లైస్. సో పార్టీలో కార్యవర్గ విస్తరణ కావచ్చు, తర్వాత ఈ మా పార్టీ పదవుల భర్తీ విషయంలో ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు? ఇప్పుడు మాకు చాలా దాంట్లో పరిస్థితులు ఉంటాయి. అంటే మేము సామాజిక వర్గం చూడాలి, మహిళలు చూడాలి, భౌగోళికమైనటువంటి యొక్క వ్యక్తులు చూడాలి, నల్గొండ నుంచి ఎవరు, ఇక్కడి నుంచి ఎవరైనా చూడాలి. సో దానికి టైం పడుతుంది. కానీ అది ఒక పెద్ద టాస్క్, అది ఎక్సర్సైజ్ అది అని అందరు సీనియర్లతో కూర్చొని మాట్లాడి అవి డిసైడ్ చేస్తాం. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నిన్న ఢిల్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ హెచ్సియులో రోహిత్ వేముల మృతికి కారణమైన రామచంద్రరావును అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని భయపడి, మనం అంటే భయంతోనే అది మాట్లాడుతున్నాను. అది ఎప్పుడో కేసు అయిపోయింది. ఇదే గవర్నమెంట్ క్లోజ్ చేసింది. ఇదే గవర్నమెంట్, వేరే వాళ్ళు చేయలే, వీళ్ళే కేసు చేసి క్లోజ్ చేశారు. ఏం ఒక రోహిత్ వేముల కేసు గురించి ఇంకా నేను చెప్పాలని చాలా ఉంటాయి. దాని విషయాన్ని ఎక్కువ మాట్లాడకుండా ఒక మాట చెప్తాను. అయితే ఫాల్స్ కేసు, దాంట్లో అట్లా సూసైడ్ నోట్ ఎవరి మీద చెప్పలేదు, అతను ఎస్సీ కాదు. అయినా రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ఇవందరూ వచ్చేసి ఎంత దేశ మొత్తానికి తప్పుడు సంకేతాలు ఇచ్చారు. అది దాంట్లో పెద్ద పసలేదు. అది భయపడి ఏదో ఒకటి తీయాలి మన మీద, ఏది దొరక తీసి ముందు పెడతా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలని చెప్పి మొత్తం దేశ ప్రజలంతా కూడా ఎంపీలుగా మీ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపిస్తున్నారు. 13వ ఇది. సో గతంలో ఉన్న రికార్డులన్నింటిని కూడా మీరు బ్రేక్ చేస్తున్నారు. సో అదే క్రమంలో 4వ కూడా మీరు అధికారంలోకి వస్తూ ఉంటారు. కానీ మీరు చెప్తున్న ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, తర్వాత ఏదైతే ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన మాటలు కావచ్చు, వీటన్నిటి విషయంలో చేస్తున్న ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంత విషయంలో మరి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, మేము ఎన్ని ప్రామిస్ చేసినా 2 కోట్ల ఉద్యోగాలన్నా ఏదైనా దానికి ఒక రికార్డు అనేది ఉండదు. మేమేమన్నాం, ఉద్యోగాలు మేము నిర్మాణం చేస్తామన్నాం. ఉద్యోగాల నిర్మాణం అయినాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఎన్నో రకాలైనటువంటి పథకాల ద్వారా ముద్రా లోన్, ఆ లోన్, ఈ లోన్ అన్నీ ఇవన్నీ చూసుకెళ్ళి ప్రజల్లో ఈరోజు ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఆ ఉపాధి అవకాశాలు పెరగడం కూడా ఎంప్లాయ్మెంటే. ఈరోజు మీరు విదేశాలకు పోయి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు, లేకుంటే ఈ దేశంలో మీరు రహదారుల పక్కన మీరు డాబాలు పెట్టుకున్నారు, ఈ దేశంలో ఈ రహదారుల పక్కన మీరు పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు, ఈ దేశంలో మీరు రహదారుల పక్కన రిపేర్ షాప్ పెట్టుకున్నారు. ఇవన్నీ ఉపాధి యొక్క అవకాశాలు దట్ ఈస్ వాట్ స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం తీసుకొస్తామని చెప్పారు. కానీ మీరు విదేశాల నుంచి అప్పులు తెస్తున్నారు. గతంలో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 50 లక్షల కోట్ల అప్పులు ఉంటే
ఇప్పుడు 100 లక్షల కోట్ల అప్పులు మీరు చేశారు, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఇదంతా మీ పిచ్చి మాటలు. మేము అప్పులు ఏం తీసుకురాలేదు, పైగా నువ్వు 50 దేశాలకు మేము అప్పులు ఇచ్చినాం. మన భారతదేశము గతంలో పోయి భిక్షమడుకు వచ్చేది బయట నుంచి. ఇప్పుడు భారతదేశము 50 దేశాలకు మనం అప్పులు ఇచ్చినాం, గ్రాంట్స్ ఇచ్చినాం, మనం ఎయిడ్స్ ఇచ్చినాం, వాళ్ళకు ఫ్రీగా కరోనా సంబంధించిన మన వ్యాక్సిన్ సప్లై చేసినాం మనం 56 దేశాలకు. మామూలు మాట కాదు. ఇవన్నీ ఏంటంటే ఎకనామిక్స్ రాక అవి తెలియక మాట్లాడుతున్నాయి. కానీ ఈరోజు భారతదేశము ఆర్థిక మాంద్యం కూడా ఈరోజు ప్రపంచంలో 4వ స్థానంలో మనం ఉన్నాం. వీఆర్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన 5th ఉండే. ఇవన్నీ చూడకుండా ఏం మాట్లాడితే ఎట్లయితుంది? ఓకే, మొన్న జరిగిన ఏదైతే ఉగ్రదాడి తర్వాత బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని, మరి ఉగ్రవాద సంస్థలపై దాడి చేయడం కావచ్చు, వాళ్ళని మట్టుబెట్టడం, దేశం అంతా మిమ్మల్ని స్వాగతించింది. కానీ ఎందుకని మీరు పీఓకేని సాధన చేసుకునే టైంలో మీరు సీజ్ ఆఫ్ ఫైర్ ఎందుకు చేయాలి? సీజ్ ఫైర్ మన దేశం చేయలే. సీజ్ ఫైర్ చేసింది వాళ్ళు, మనం చేయలేదు. అది వాళ్ళని అడగాలి, మీరు ఎందుకు చేశారు సీజ్ ఫైర్ అనేది. మనం మీద చేసినప్పుడు మన ఒక రాయి, ఒక చెట్టు, ఒక గ్లాసు, ఒక గోడ ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ కాలే. వాళ్ళకి మొత్తం డ్యామేజ్ అయినాయి. న్యూక్లియర్ బేస్ దగ్గర కూడా మనం పోయిండు. కాబట్టి భయపడి వాళ్ళు సీజ్ ఫైర్ అడిగినాం, మనం కాదు చేసింది. దాని వెనక దేశం అనేది మనకు ముఖ్యం. పిఓకే ఆక్యుపై చేస్తానని చెప్పి ఇండియా చెప్పింది. అక్కడ పోయి ఉగ్రవాదుల ఒక సంస్థ మీద దాడి చేసింది. దట్ ఈజ్ అవర్ ప్లాన్. పిఓకే ఆక్యుపై చేసింది ఎవరు చెప్పారండి? మేము చెప్పినావా? దేశంలో ఉన్న నక్సలైట్లను మీరు కాల్చి చంపుతున్నారు, కానీ బయట ఉన్న ఉగ్రవాదుల పట్ల మాత్రం సీజ్ ఫైర్ మీరు పాటించారని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దానికి తలకాయ లేదు ఆయనకు. నక్సలైట్ ఎంతమంది చంపింది తెలుసా అవనకు? మా దగ్గర ఉన్నటువంటి కృష్ణవర్ధన్ రెడ్డిని, మేరెడ్డి చంద్రారెడ్డిని, ఇక్కడ ఎంతమందిని, గుణగుణ మైసాయిని ఎంతమంది నక్సలైట్ చంపినారు? పోలీసులు ఎంబసీ చేసి చంపినారు. మరి అవన్నీ ఎవరు చెప్తారంట? ఎంతమంది ఛత్తీస్గఢ్లో మినిస్టర్స్ చంపినారు, రాజకీయ నాయకులు చంపినారు, కాంగ్రెస్ నాయకులు చంపినారు నక్సలైట్లు. దాని విషయంలో మాట్లాడా? ఆపరేషన్ కగార్ని మీరు కొనసాగిస్తున్నారు, నక్సలైట్లు వాళ్ళు లొంగిపోతాము అని చెప్పి కూడా వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడే మీరు చర్చలో పిలవట్లేదు. కానీ కొనసాగించాల్సిన ఆపరేషన్ సింధూరు దాంట్లో మీరు కాల్పుల విరమణ చర్చలు ఎవరితో చేస్తారండి? ఈ రాజ్యాంగం మీద, ఈ చట్ట విధానం మీద, ఈ యొక్క సమాజం మీద నమ్మకం అనేది చర్చలు పిలుస్తారు. దొంగల్ని, బటాచోర్ని, టెర్రరిస్ట్ని చర్చలు పిలవరు. ఈరోజు కూడా వాళ్ళు సరెండర్ అయితే ఎస్ సరెండర్, లేకుంటే యూ ఫేస్ ది మ్యూజిక్, అంతే. అంటే కేవలం ఈ ఆపరేషన్ కగార్ పేరుతో మీరు నక్సలైట్లు, అడవుల్లో ఉన్న నక్సలైట్ల మట్టు పెట్టి ఆ అడవులన్నింటి కూడా అంబానీ ఆదాయంలో కట్టబెడతారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మేము భారతదేశాన్ని లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఫ్రీ చేద్దాం అనుకుంటున్నాం. దేశంలో నో టెర్రరిస్ట్. ఒకవైపు సరిహద్దుల్లో టెర్రరిస్టులు ఉంటే ఈ దగ్గర మధ్య చేసి పూర్ పీపుల్ని మిస్యూజ్ చేసుకొని వాళ్ళు టెర్రరిస్టులు. ఈరోజు నక్సలైట్లు వాళ్ళకి AK-47 ఎక్కడి నుంచి వస్తున్నాయండి? AK-46 ఎక్కడి నుంచి వస్తున్నాయంటే? హ్యాండ్ గ్రెనేడ్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే? ల్యాండ్ మైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళ దగ్గరకు? ఎవరు ఇస్తున్నారు? విచ్ కంట్రీ ఈజ్ గివింగ్ దెమ్? ఆర్ దే నాట్ ట్రేటర్స్? వాళ్ళు దేశద్రోహులు కాదా? కామన్ మ్యాన్ని చంపి పోలీస్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి పోలీసు వాళ్ళ వ్యాన్లు దగ్గర పెట్టి వాళ్ళని బ్లాస్ట్ చేసి, వాట్ ఈస్ దిస్? అందుకనే నో సింపతి ఫార్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ వైలెన్స్. సో చైనాకు భయపడుతున్నారు. భారత్ దేశ ప్రధాని చైనాకు భయపడి మొన్న పాకిస్తాన్ విషయంలో, అంటే ఇదంతా నిజమేనా సామాన్య ప్రజలు? అందుకనే జవహర్లాల్ నెహ్రూ గారు తిబ్బత్ చైనాకి అంటగించాడు. మాకేదో చైనాతో భయపడింది పాకిస్తాన్, చైనాతో భయపడింది మన నెహ్రూ గారు. మన తిబ్బత్ తీసుకుని వాళ్ళ చేతికి ఒప్ప చెప్పారు. అది ముందు వాపస్ తీసుకోమని మన డిమాండ్ చేయమని చెప్పండి. ఇండియా మన కాంగ్రెస్ అది మాట్లాడరు. వాళ్ళ తాతగారు ఇచ్చింది కదా, అయ్యేసమ్ అని చెప్పి అప్పసంబంధించుకుని వాళ్ళు ఇచ్చుకున్నారు అక్కడ చైనాకు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళతో సీక్రెట్ ఒప్పందాలు. కాంగ్రెస్ పార్టీకి చైనాతో ఏంటి ఒప్పందం అంటే? దే షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ది కంట్రీ వాట్ ఈజ్ యువర్ అగ్రిమెంట్ బిట్వీన్ చైనా. ఓకే, మీరు ప్రభుత్వంలో 11 ఏళ్ళుగా ఉంటున్నారు. దేశంలో రోజు రోజుకి జీవన స్థితిగతులు మెరుగుపడకుండా రోజు రోజుకు ప్రజల జీవన స్థితిగతులు మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. ఆ దిశగా మీరు కల్పిస్తామన్న ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు. ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మీరు కేవలం మరి సర్జికల్ స్ట్రైక్ అని ఒకసారి, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు చూపెట్టుకుంటూ మరొకసారి రామ మందిర నిర్మాణం అని, లేకుంటే హిందుత్వం అని ఇదే పంతాలు అవుతున్నారు తప్ప దేశంలో ఉన్న ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడంలో మీరు దాంట్లో ఆ క్షేత్రస్థాయిలో ఆ విధంగా ఆలోచించట్లేదు.
ఎవరు చెప్పినది? ఎవరు చెప్పారు? మీరు చెప్పండి. ఈరోజు లైఫ్ స్టైలు ఈరోజు పెరిగింది భారతదేశంలో. ఈరోజు భారతదేశంలో మీరు భారతదేశం నాకు ఎందుకంటే హైదరాబాద్ చూడండి. మీరు హైదరాబాద్లో లైఫ్ స్టైల్ పెరిగిందా లేదా? ఈజ్ ఆఫ్ లివింగ్ అయిందా లేదా? ఇక్కడ అందరికీ వెహికల్స్ వచ్చినా లేదా? ప్రతి ఒక్కరు ఈరోజు స్విగ్గీలు బిగ్గీలు ద్వారా ఎంప్లాయ్మెంట్ వచ్చిందా లేదా? ఇళ్ళకు మనం పోతే మనం మంచి ఫుడ్ తింటున్నా లేదా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందా లేదా? హాస్పిటల్స్లో మంచి మందులు ఇస్తున్నారా లేదా? ఈరోజు ఇవన్నీ చూడాలి. కానీ మనం ఎవరండి చెప్పేది? నేను ఈరోజు చెప్తాను, కూరగాయల రేట్లు తగ్గినాయి, మనకు పల్సెస్ రేట్స్ తగ్గినాయి, రైస్ ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరు మనకి 5 kgs రైస్ అండి ప్రతి ఫ్యామిలీకు. తర్వాత ఆయుష్మాన్ భారత్ ద్వారా 10 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. ఈరోజు దేశంలో లైఫ్ స్టైల్ పెరిగింది, లైఫ్ ఒక ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, మన ఫెసిలిటీస్ పెరిగినాయి, స్కీమ్స్ పెరిగినాయి. ఈరోజు కిసాన్ కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కూడా 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీస్ వస్తున్నాయి. ఎవరు ఇస్తున్నారండి? ఇన్ని దేశాలు, ఏ దేశంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు కానీ, ఇన్ని ఒక వసతులు కానీ, ఇంత ఫెసిలిటీస్ కానీ సిటిజన్స్ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలే. ఓకే సార్, మన భారతదేశంపై సైబర్ అటాక్ జరుగుతోంది. దాన్ని నియంత్రించడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు విఫలమైపోతారు అని చెప్పి జరుగుతున్న సైబర్ అటాక్ ప్రపంచం మొత్తం ఉంది. సైబర్ అటాక్ అనేది అది 2 ఉంటాయి. ఒకటో సెక్యూరిటీ దీని మీద, అది మొత్తం మన డిఫెన్స్ సిస్టమ్స్ మీద, దాని మీద. ఇంకో సైబర్ అటాక్ ఏంటంటే మీకు మన దాన్ని ఏమంటారు, ఫిషింగ్ అంటే మీ అకౌంట్ని డబ్బులు తీయటమనో, ఇంకో ఏదైనా హ్యాకింగ్ చేయడమనో, డాటా థెఫ్ట్ అనో, ఇవన్నీ సైబర్ అటాక్స్. అది మన గవర్నమెంట్ డిజిటల్ ఇండియా పోయేటప్పుడు ఇవన్నీ కొన్ని వస్తాయి. ఈరోజు ఇండియా సైబర్ సెక్యూరిటీ, సైబర్ స్పేస్ని కూడా సెక్యూరిటీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఇంటర్నేషనల్ ప్రాబ్లం, మన ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తంలో ఈ ప్రాబ్లం ఉన్నది. అది డ్రగ్స్, గంజాయి వాడకం కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, కానీ దాన్ని అరికట్టలేకపోతున్నాం. అందుకనే నిన్న కళ్ళు దాగి 18 మంది చనిపోయినాడు. కరెక్టే. ఎవరి ప్రభుత్వం అది? కాంగ్రెస్ ప్రభుత్వం. రోజు గాంజా దొరుకుతుంది జనం దగ్గర. ఎవరి ప్రభుత్వం అంటే? కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు చెప్పాలి దీనికి ఆన్సరు. సో రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యకర్తలు కావచ్చు, పార్టీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రతిపక్షం, చెప్పండి. కాంగ్రెస్, బీజేపీ ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజలు 2 ప్రత్యామ్నాయం మన ఇద్దరమా చూస్తున్నారు. రాజకీయ ప్రత్యామ్నాయం అనేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రత్యామ్నాయం అయినప్పుడు మేము ప్రజల్లో మా మీద విశ్వాసం పెరిగింది కాబట్టి మా కార్యక్రమాన్ని కూడా ప్రజల విశ్వాసాన్ని గెలవాలి, ప్రజలు మా వైపు చూడాలి. ఆ దిశలో మేము పోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రజా సమస్యలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ఇవన్నీ కూడా మేము దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినాము, దేశంలో మరి జీడిపి పెంచినామని చెప్పి చెప్తుంది. అదే విధానంలో కాంగ్రెస్ కూడా చెప్తుంది. ఇప్పుడు మీ మీద అంటే కొంత బీజేపీ కేంద్రం నుంచి బీజేపీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా ఏం తీసుకురావట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏదో ఒక చేస్తేనే కొంత మరి ఈ 2 ఇంతకుముందు చెప్పాను మీకు చెప్పాను కదా, మీకు రహదారులు ఇచ్చినాము. రహదారులు అనేది అందరికీ కాదు, జాతీయ రహదారులనే అదేంటి వాళ్ళకింత వీళ్ళకింత ఇస్తారు, అట్లా అంటే ఉండదు. ఏ రాష్ట్రం దానికన్నా ఎక్కువ ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రానికి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాం. ఈ రాష్ట్రానికి ఏది ఇంకేం తీసుకురావాలి? ఏం తీసుకురావాలి? వాళ్ళు అడగని చెప్పండి, ఏం తీసుకురావాలి? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు మీరు పరిశ్రమ అంటే మీకు తెలియదు. హైదరాబాద్లో సెల్ ఫోన్ తయారవుతున్నాయి. ఎవరు ఇచ్చారు? అది బీజేపీ ఇచ్చింది. టాటా బోయింగ్ ఫ్యూచర్ అనేటటువంటి ఒక ఎయిర్ బేస్డ్ కంపెనీ ఇక్కడ నడుస్తుంది. ఎవరు ఇచ్చారు? బీజేపీ ఇచ్చింది. హైదరాబాద్లో ఏదైతే మీకు డిఫెన్స్ ఇండస్ట్రీస్ యాక్సిరీస్ ఉన్నాయి, ఎవరు ఇచ్చినో? కేంద్రం ఇచ్చింది. ఇక్కడ శంషాబాద్ పక్కన ఉన్నటువంటి ఒక SEZ జోన్లో ఈరోజు రకరకాల పరిక్రమాలు అక్కడ తయారవుతున్నాయి. ఇండస్ట్రియల్ జోన్స్, సోలార్ ఇండస్ట్రీ జోన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎవరు ఇచ్చినో? బీజేపీ ఇచ్చింది. మీకు ఈరోజు హైదరాబాద్లో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా నుంచి డిక్కీ కింద దళితులకు, మహిళలకు, అదేవిధంగా వెనకబడే వాళ్ళకు ఉపాధి అవకాశం కలగడానికి వాళ్ళకు ఇండస్ట్రీస్ పెట్టిస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఇది ఇచ్చినాం మేము. వాళ్ళు చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు. మేము చెప్తాం రేపు, ఇవన్నీ మేము చెప్పలేకపోయినా కానీ ఇప్పుడు మేము చెప్తాం. పబ్లిక్ అంశంలో మీ పార్టీ వైఖరి ఏముంది? తెలంగాణకు అన్యాయం జరగొద్దు. ఏది ఉన్నా కూడా తెలంగాణ అన్యాయం జరగొద్దు. తెలంగాణకు అన్యాయం జరిగితే మేము తప్పకుండా దాన్ని అడుగుంటాం. కాళేశ్వరం విషయంలో మీ కామెంట్? కాళేశ్వరం కరప్షన్ జరిగింది. అది ATM ఎంక్వైరీ చేయాలి, CBIకి ఇవ్వాలి.
ఓకే, ఫైనల్గా మరి ఏపీకి ఇప్పటికే పోలవరం లాంటి జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ ఇచ్చారు, 1,00,000 కోట్లు ఇచ్చారు. సో తెలంగాణకి మరి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి కోసం అంటే అప్పుడు అనుకున్న విభజన హామీలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఏదైనా తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దాన్ని ఎట్లా చూస్తారు? విభజన చట్టం తెచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. పోలవరంకు సెంట్రల్ స్టార్ట్ ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అడిగిందా మా కాళేశ్వరం సెంట్రల్ కావాలని? ఎందుకు అడగలేదంటే సెంట్రల్ ప్రాజెక్ట్ అయితే కాంట్రాక్టర్స్ విల్ బి డిసైడెడ్ బై సెంట్రల్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్. మీరు మీ కాంట్రాక్టర్లు, మీ కిక్ బ్యాక్స్, మీకు కావాల్సిన డబ్బులు ఏటీఎంలు కావాలి కాబట్టి మీరు దానికి జాతీయ హోదా వద్దన్నారు. లాస్ట్లో వచ్చేసి కంప్లీట్ అయిన తర్వాత మీరు 1,00,000 కోట్లు మింగిన తర్వాత దీనికి జాతీయ హోదా ఇవ్వాలని చెప్తున్నారు. ఇవన్నీ పిచ్చి మాటలు. రేపు ప్రజలు బాగా తెలియకలు అందరూ తీసుకుంటారు. రేపు ఈ వీళ్ళు వాళ్ళు కలిసిపోయారు కాబట్టి మీకు పెద్ద రావట్లేదు. అందుకే సిబిఐకి ఏమంటున్నాం, పాలమూరు రంగారెడ్డి కోసము అది కూడా అంతే, అది కూడా అంతే. దానికైనా జాతీయ ప్రాజెక్టు హోదా అడగాలి కదా సార్ వీళ్ళు. దే హావ్ టు రైట్. అంటే కృష్ణానది జలాల విషయంలోనే 2 రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. పెద్దన్న పాత్ర మీరు పోషిస్తున్నారు. తెలంగాణకు తక్కువ నీటి వాటాలు కేటాయించడం జరిగింది. ఆ నీటి వాటాల విషయంలో కేంద్ర జలశక్తి పరిధిలో కేంద్ర మంత్రి పదవిలో ఉంటుంది. సో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. దాని పట్ల తెలంగాణ ప్రజలు సంతకాలు పెట్టింది ఎవరు? నీటి వాటకు మీకు ఇంత అడుగుతున్నారు కదా తెలంగాణ పెట్టడం కాదు, సంతకం పెట్టింది ఎవరు? కేసీఆర్ గారే. మాకు ఇంత జాలని పెట్టింది కేసీఆర్ సైడ్. న్యాయమైన వాటా కోసము బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా కావచ్చు మీకు ఆ బాధ్యత ఉందా? సవరణ చేయడానికి మీరు అందరి బాధ్యత అది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, పక్క రాష్ట్రం బాధ్యత. అది కూర్చొని మాట్లాడాలి కానీ రాజకీయం చేయొద్దు. దాని మీద కోర్టుకు పోతుంది. వీళ్ళే పోతారు కోర్టుకు, వీళ్ళే అబద్ధాలు ఆడతారు, వీళ్ళే అఫిడవిట్లు వేస్తారు, వీళ్ళే మీటింగ్లకు రారు, వీళ్ళే కూర్చోరు, వీళ్ళే అవార్డు వీళ్ళే ట్రిబ్యునల్ పోతారు. వీళ్ళు ఇప్పుడు చిత్తశుద్ధి లేదు కదా వీళ్ళకు. వాటర్తోని రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చూసేది సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ కూడా మేము తప్పకుండా దాన్ని అడ్డుకుంటాము. తెలంగాణకు ఇంతవరకు అన్యాయం జరిగేటటువంటి ఒక దిశలో ఏ స్టెప్ అయినా సరే అది కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేయడం అనేది చాలా ఈజీగా. కానీ నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ కోసము వాళ్ళ వాటా కోసము మీరు స్టేట్మెంట్లు మాత్రమే ఇస్తున్నారు. మీరు చేసింది ఏంది? మీరు అఫిడవిట్లు ఎక్కడున్నాయి? మీరు కోర్టులకు ఎందుకు పోతున్నారు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. మేము అడుగుతాం, డెఫినెట్గా అడుగుతాం, ప్రజల ముందు పెడతాం వీళ్ళు చేసే దందాలన్నీ ఏందో. సోషల్ మీడియా కారణంగా ప్రజల్లో బాగా చైతన్యం వస్తుంది. సో మా ఎంపీలను మాత్రమే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలుగా మాత్రం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండదని డిసైడ్ చేస్తున్నారు. సో 3 ఏళ్ళు మీ ఈ అధ్యక్ష పదవి విషయంలో మీరు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ తారతమ్యాన్ని ఎట్లా సంవరిస్తారు? సోషల్ మీడియా అనేది ఒక మెనస్ అయిపోయింది. ఇట్స్ నాట్ సోషల్ మీడియా అంటే రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ఓకే. అన్ని సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియానే మన దేశం అంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో సోషల్ మీడియా సంబంధం లేదు కదా, ధీమాగా చెప్తున్నారు. ఓకే, మీరు చెప్తాను, సోషల్ మీడియా చెప్పట్లేదు. మా కార్యకర్త బలం చూసి చెప్తున్నా. ఈ సోషల్ మీడియా ఏం దానివల్ల వస్తుందా? పవర్లో ఎవరన్నా మీరు పవర్లోకి వేస్తారని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. 100% కార్యకర్తల బలం ఉన్నది మాకు. సో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ 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 సమన్వయం అనేది కొనసాగుతూ ఉంటుందా? తప్పకుండా. నాయకత్వంలో అని కాదు, ఇక్కడ ఇది సమగ్ర నాయకత్వంలో పోతుంది పార్టీ, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు తన ముందున్నది మరి ముళ్ళబాటే అయినప్పటికీ కూడా నాకున్న 40 ఏళ్ళ అనుభవంతో ఖచ్చితంగా రాష్ట్రంలోని కార్యకర్తలు కావచ్చు, తర్వాత మరి నాయకులు, నేతలు అందరినీ పాత కొత్త లేకుండా కలుపుకొని పోతాను. ఖచ్చితంగా రానున్న 3 ఏళ్లలో బీజేపీని అధికారంలో తీసుకురావడంలో ముందున్న కర్తవ్యం, ఆ దిశగా కూడా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. సో దీంట్లో మరి కాంగ్రెస్ మాత్రమే మాకు ప్రత్యామ్నాయ పార్టీ, దీంట్లో బీఆర్ఎస్ పార్టీ అనేది మాకు పోటీ కాదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ.